విందామా. ఒక వారం మనం ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా క్లాస్ మనం కావాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసుకున్నాము. ఆ సీజన్ లో అందరం కూడా బిజీగా ఉన్నాం కాబట్టి వర్కుమార్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ విధంగా ఆపడం కూడా మంచిది అనిపించింది. ఎటు చూసినా సరే చావును గురించినటువంటి వార్తలు ఎక్కడ చూసినా సరే చాలా వార్తలు అన్నమాట. ఇవాళ ఎవరో ఉదయం చెప్తున్నారు, ఈ ఒక్క రోజులోనే ఒక 8 డెత్ న్యూస్ విన్నాను నేను అని చెప్పి. సో కరోనా చాలా విజృంభించి మనుషుల్ని బలి చేస్తుంది. శ్రద్ధగా ఉండండి, మాస్కులు పెట్టుకోవడం ఏ విధంగానూ విస్మరించొద్దు. తర్వాత శానిటైజేషన్ విషయంలో ఎక్కడ ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ అవ్వద్దు. చిన్న చిన్న శానిటైజర్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో, పాకెట్లో పెట్టుకోవడానికి చిన్న చిన్నవి, అవి ఖచ్చితంగా క్యారీ చేయండి. సాధ్యమైనంత వరకు మనుషుల్ని తాకొద్దు. నాకు విచిత్రంగా అనిపించింది, మనుషులు కొంచెం ధైర్యం చేసి హ్యాండ్స్ షేక్ చేయడానికి పాత రోజుల్లో లాగా చేతులు జాపేస్తున్నారు, లేకపోతే గట్టిగా గబుకుని పట్టేసుకుంటున్నారు వచ్చి. 1-2 సందర్భాల్లో నో చెప్పలేకపోయాను నేను. సో చాలా మామూలు అయిపోయింది ప్రజలకి ఇది. అయితే ఒక పక్కన పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. దయచేసి జాగ్రత్త వహించండి. ఏ రోజు ఏ విధమైనటువంటి మ్యూటేషన్ జరుగుతుంది అనేటువంటిది సైంటిస్ట్ కి అర్థం కావటం లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ అసెస్మెంట్ ప్రకారం వచ్చేటువంటి సెప్టెంబర్ కి పర్ డే 10 lakhs కేసెస్ రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. సో దయచేసి గమనించుకోండి ఆ విషయాన్ని. మనం ప్రార్థన చేద్దాము, దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి, తన స్వస్థత తన ఆరోగ్యం మనకి విస్తరించాలి అని చెప్పి. అదే సమయంలో మనం దేవుణ్ణి శోధించొద్దు, శ్రద్ధతోటి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇళ్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి సైతం వస్తుంది, అందుకని జాగ్రత్త వహించండి. కొద్ది రోజుల నుంచి సమూయేలు సౌలు మాట్లాడిన తర్వాత నా మనసంతా కూడా దావీదు మీద ఉంది. ఇవాళ ఈవినింగ్ మాట్లాడడానికి ముందు ప్రార్థన చేసుకుంటుంటే నాకు మనసులో ఒక ప్రార్థన వచ్చింది. ఈ పెద్దల గురించి, మూల పురుషుల గురించి మాట్లాడేటప్పుడు, మాదిరుల గురించి, క్రమాల గురించి మాట్లాడేటప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసి వాక్య విరుద్ధమైన రీతిలో మాట్లాడకూడదు ప్రభా అని ప్రార్థన వచ్చింది మనసులోకి. అది సమూయేలు కావచ్చు, సౌలు కావచ్చు, దావీదు కావచ్చు. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినటువంటి క్యారెక్టర్స్ చదివేసాము, తెలిసిపోయింది. యాటిట్యూడ్ యూజువల్ గా డెవలప్ అవుతుంది. అది జరగకూడదు అనేటువంటి ఆలోచన, ఆశ నాకు మనసులో కలిగింది ప్రార్థన చేసుకునేటప్పుడు. సో మనం అదే పద్ధతిలో అన్నమాట. ఒకవేళ నేను ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు నా మాటల్లో దోషం అనిపించినట్లయితే దయచేసి నన్ను ఆపి సరిచేయండి. ఫీల్ ఫ్రీ. మీరు కూడా ఆలోచనల్ని వాక్యం వెలుగులో సరిచేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ విధంగానూ కూడా మొహాటపడు, ఖచ్చితంగా సరిచేసుకోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. కృపగల దేవా, సాయంత్రం వేళ అందరం కలిసి తిమోతి ఎక్స్పాజిటరీ అకాడమీ 2nd batch గా బైబిల్ సర్వే చేయడానికి కూర్చున్నాం. మమ్మల్ని దర్శించండి. మాకు మీ వెలుగు కావాలి, మీ జ్ఞానం కావాలి. పరిశుద్ధాత్మ దేవా, మీ చేత మా కోసం భద్రం చేయబడినటువంటి మీ వాక్యం మీరు మాకు చెప్పకపోతే మాకు అర్థం కాదు. దేవా, ఊరికి నేను చరిత్రను చదువుకున్నట్లుగాను, విషయ పరిజ్ఞానం కోసం అని చెప్పి మొదటి నుండి చివరి వరకు క్రమంలో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నంగాను ఇది మిగిలిపోకుండా బలమైనటువంటి రీతిలో మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయాలను తెరిచి, మా మనసుల్ని మీకు అప్పగించి, మా ఆలోచనల్ని మీకు బందీగా చేసి మమ్మల్ని మేము మీ వాక్యానికి వశం చేసుకుని బ్రతకడానికి సహాయం చేయండి. ఈ నేర్చుకోవటం అనేటువంటిది క్లాస్ పరంగా తాత్కాలికం కాకుండా మాకు లాస్టింగ్ ఇంపాక్ట్ కావాలి. దీని ద్వారా మేము మరింత ఆశతో మీ వాక్యాన్ని చదువుకోవాలి, ఈ వ్యక్తులను చదువుకోవాలి, మీ కమ్యూనిటీ గురించి, మీ నేషన్ గురించి చదువుకోవాలి. సహాయం చేయండి. మేమందరం కలిసి మీ పోలికలోనికి ఎదగాలి. యేసు నామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మంచి మంచి క్యారెక్టర్స్ అన్నమాట ఇవన్నీ కూడా.
మనం ఆలోచించాల్సినటువంటి క్యారెక్టర్స్. దేవుడు మనకి మన పట్ల దేవుని కృప ఇది అంతే, ఇంకా డౌట్ ఏం లేదు. దేవుడు మన పట్ల తన కృపని ఈ విధంగా మనకు కనబరుస్తున్నాడు. మనుషుల్ని మన కోసం అని చెప్పి వాక్యంలో నిక్షిప్తం చేశాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటి అనంటే, ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది స్పష్టం చేసే విషయంలో దేవుడికి ఏ విధమైనటువంటి మొహాటం లేదు. దావీదు కథ మనందరికీ తెలుసు. ఎలా మొదలు పెట్టాడు, ఏ విధంగా ముగించాడు అనేది, మధ్యలో ఏం చేశాడు, దేవునికి ఏ విధంగా క్లేశాన్ని కలిగించాడు, దేవుణ్ణి ఏ విధంగా బాధ పెట్టాడు, దేవుని దృష్టికి దుష్కార్యాన్ని ఎలా చేశాడు. దేవుడు వాక్యంలో వీటన్నిటినీ కూడా నిక్షిప్తం చేశాడు. మీరు చూసుకోవాలి విషయాలు అని చెప్పేశాడు దేవుడు మనకి. మీకు ఇవి అర్థం కావాలి అని చెప్పేశాడు. సో మనం ఈ పెద్దల గురించి ఆలోచించేటప్పుడు మనం శ్రద్ధతో, భయంతో ఆలోచించాలి. ఏమేమి మాటలు మాట్లాడుతున్నాడు అనేటువంటిది అనమాట. మనకి సౌలుని ఏ విధంగా అనాయింట్ చేసుకున్నారు, ఎలాంటి విషయాలను వాళ్ళు గమనించుకున్నారు అని మనం చూసుకుని, దానిలో నుండి దావీదుని దేవుడు రాజుగా ఏ విధంగా ఎంపిక చేసుకున్నాడు అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే, దేవుని క్రైటీరియా ఏంటి అనేటువంటిది మనకు అర్థం అవుతుంది. దేవుడు ఏ విధంగా రాజుగా ఈయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మంచి మంచి మాటలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సమూయేలు మొదటి గ్రంథం మీరు బైబిల్స్ దగ్గర పెట్టుకుంటే చూసుకోండి, లేదంటే కనుక నేను చదువుతూ ఉండగా శ్రద్ధగా ఆలకించండి. దేవుని క్రైటీరియా ఏంటి అసలు అనంటే, 16వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెడతారు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టడు. దేవుడు చెప్పేటువంటి మాటలు. దావీదుని రాజుగా అభిషేకించడానికి సమూయేలు వచ్చినప్పుడు దేవుడు సమూయేలుకి స్పష్టం చేస్తున్నాడు ఈ విషయాన్ని. మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే కావచ్చు, దేవుని క్రైటీరియాని మిస్ అయిపోవడానికి అవకాశం ఉంది. కొన్ని దేవుడు దాన్ని అలాగూ చూసి చూడనట్లుగా వదిలేస్తాడంటే వదిలేసాడు. దేవుడు కరెక్ట్ చేస్తున్నాడు అనమాట. దిస్ ఈస్ నాట్ వాట్ ఐ కౌంట్. నేను లక్ష్య పెట్టేది ఇది కాదు. వాట్ ఐ కన్సిడర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మనుషులు థింకింగ్ వేరు, నా థింకింగ్ వేరు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఏమంటాడంటే 8వ వచనంలో యెహోవా ఇతన్ని కోరుకోనలేదు. 10వ వచనంలో యెహోవా ఇతన్ని కోరుకోలేదు. 9వ వచనంలో మళ్ళీ తర్వాత 10వ వచనంలో యెహోవా వీరిని కోరుకోనలేదు. 12వ వచనంలో నేను కోరుకున్నవాడు ఇతనే. గాడ్ ఈస్ క్లియర్. దేవుడు చాలా స్పష్టం చేసేస్తున్నాడు విషయాల్ని. సో నాయకత్వాన్ని అభిషేకించే విషయంలో, నాయకత్వాన్ని చూసుకునే విషయంలో మనం శ్రద్ధ వహించాలి. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు? యోహాను సువార్తలో ఉండేటువంటి మాటలు అన్నమాట. అక్కడ ఏమనుంటది? యోహాను సువార్త 2వ అధ్యాయం చివరిలో ఉన్నటువంటి మాటలు ఒకసారి నేను తీస్తున్నాను. ఏమనుంటుందంటే అక్కడ 24వ వచనంలో యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకోనలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఏనక్కర్లేదు. He knows. రికమెండేషన్స్ అక్కర్లేదు మనకి. పై రూపాలు అక్కర్లేదు. బలమైన దేహాలు అక్కర్లేదు. దేవుడు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అనంటే దేవుడు చూశాడనమాట. ఏం చూశాడో చూసారా? ఒక్కటి నేను మళ్ళీ తర్వాత దాని గురించి కొంచెం మాట్లాడతాను. 13వ అధ్యాయంలో 14వ వచనంలో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. దేవుడు he looks at the heart. ఆ హృదయం దేంతో నిండుంది? ఆ హృదయం ఎలాంటిది? తన పట్ల ఆ హృదయం ఏ విధంగా స్పందిస్తుంది?
దేవుని పట్ల ఆ హృదయం ఏ విధంగా శ్రద్ధ కలిగి ఉంటుంది, ఆసక్తి కలిగి ఉంటుంది, లోబరుచుకుని ఉంటుంది, విధేయత కనబరుస్తుంది, దేవుణ్ణి ఎలా ట్రీట్ చేస్తుంది ఆ హృదయం, ఆ మనిషి ఎలాంటి వాడు దేవుడు చూస్తాడు. సో ఇది మనకి అర్థం కావాలి. ఎంత స్పష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడో ఇక్కడ. దేవుణ్ణి మనం వెంబడించే విషయంలో మనకి శ్రద్ధ ఉండాలి. దేవుడు మనల్ని వంక చూస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని పరిగణిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, మనల్ని మన జనరేషన్ లో కనుగొనడానికి ట్రై చేస్తా ఉంటాడు దేవుడు. నేను బిగినింగ్ వర్డ్స్ అన్నమాట, బైబిల్ సర్వే మొదలు పెట్టినటువంటి సమయంలో నేను మాట్లాడినటువంటి మాటలు. దేవుడు మనల్ని కనుగొనడానికి మన జనరేషన్ ని వాచ్ చేసేటప్పుడు ఆయన చిత్తానుసారి అయినటువంటి వాడినిగా, హృదయాన్ని లక్ష్య పెట్టడానికి దేవుడు చూసినప్పుడు లక్ష్య పెట్టదగినటువంటి హృదయంగా, ఆ హృదయం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉంటున్నాం లేదా? పాపులర్ స్టోరీ, పవర్ఫుల్ స్టోరీ, సండే స్కూల్ స్టోరీ. తెలియందే ఉంది. చిన్న కుర్రాడు గొర్రెల దగ్గర కాపలా కాసుకునేటువంటి రకం. గొర్రెల దగ్గర కాపలా కాసుకుంటున్నాడు కదా అని చెప్పి ధైర్యం లేదా, లేకపోతే ఎక్స్పీరియన్సెస్ లేవా అంటే ఎందుకు లేవు? ఎక్సలెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఆషమాషి ఎక్స్పీరియన్సెస్ కాదు, అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. నాకు బాగా నచ్చినటువంటి విషయాలు దీనిలో, ఈ స్టోరీలో 17వ అధ్యాయంలో చిన్న కుర్రాడు ఊరికినే యుద్ధానికి వెళ్ళలేదు. వెళ్తూ వాళ్ళ నాన్న పిలిచి, అరే అన్నయ్య వాళ్ళకి ఇదిగో ఈ ఫుడ్ ఇచ్చేసిరా పోను అని అంటే, ఎక్కడో యుద్ధంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడతా ఉంటారు, వెళ్ళానంటే అవి తీసుకుని వెళ్ళాడు. వెళ్లే ముందు ఏం చేశాడో చూసారా? 20వ వచనంలో అనమాట, ఏదో అధ్యాయం 17వ అధ్యాయం 20వ వచనంలో, దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, ఎంత రెస్పాన్సిబుల్ పిల్లనో చూడండి. అసలు యుద్ధానికి వెళ్ళాలి అంటే, యుద్ధానికి అంటే అక్కడికి వెళ్ళి సరుకిచ్చేసి రావాలి. వెళ్ళిన వాడు వెళ్ళేటప్పుడు ఏమి బాధ్యత లేకుండా, నాన్న నువ్వు చెప్పావుగా నువ్వు చూసుకో టైప్ కాదనమాట. తన మందంతటిని కూడా ఒక కాపరికి అప్పగించాడంట, అప్పగించి వెళ్ళాడంట. అతని రియాక్షన్ ఏంటో చూసారా? 26వ వచనంలో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. పర్స్పెక్టివ్ అంటాం దీన్ని మనం. పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే విషయాల్ని చూసేటువంటి విధానం, వరల్డ్ వ్యూ అన్నమాట. ఏ విషయమైనా సరే ఎలా చూస్తున్నాము, అలా చూస్తున్నామో చూడడం లేదా? ఏంటి చూస్తున్నాడు అతను? ఒకే ఒక మాట అంటున్నాడు అనమాట, ఈడేమో ఇశ్రాయేలీయుడు కాదు, మనమేమో దేవుని సైన్యాలని. ఎలాంటి దేవుడు ఆయన? జీవము గల దేవుడు. మన సైన్యాలకు అధిపతి ఎవరు? యెహోవానే. 32వ వచనం చూసారా? ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. Why are you distressed? Why are you down in your spirits? I don't understand this. సౌలు అతని వంక చూస్తే సౌలుకి అతనికి ఎట్లా కనపడ్డాడంటే బాలుడిలా కనపడ్డాడు. అయ్యా నువ్వు బాలుడివిరా, వాడేమో చిన్నప్పటి నుంచి మిలిటరీ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు రా, నువ్వేం పనికి వస్తావు వాడి ముందు? వాడి దగ్గరేమో నేతగాని ధోని కర్ర అనమాట, దానింత ఈటుంది, బరిస్తుంది. వాడి దగ్గర ఉన్నటువంటి కత్తి, వాళ్ళు ఫిలిష్తీయులు ఇనుంతోటి పనులు చేసేటువంటి వాళ్ళు. వాడు అంత ఎత్తునున్నాడు చూడు, 9 అడుగులో 6 అడుగులో మొత్తానికి. వీడేమో పిల్లాడు, చేతిలో కర్ర ఉంది, వడిసెలుంది, ఆయుధం పేరు చెప్పుకోవడానికి ఏమీ లేవు. అక్కడ ఎంత చిత్రమో తెలుసా? 43వ వచనంలో గొల్యాత్ అంటున్నాడంట, కర్ర తీసుకుని నువ్వు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అంటున్నాడు అనమాట. కుక్క అని చెప్పి ఎవరన్నా పిలిచారా అసలు అతన్ని అంటే? కుక్కని ఎవరు పిలవలేదు, మాట్లాడేటంత టైం లేదు. అతనే నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నోరు తెరిచి ఒకటే వాగుతా ఉన్నాడు, రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఒరే కర్ర వేసుకొస్తున్నావు ఏంట్రా, నేను కుక్కను కొట్టినట్టుగా కొట్టడానికి అని అంటున్నాడు అనమాట. అంటే వాడికి ఎస్టాబ్లిష్ అయిపోయిందా మనసులో? ఏమో నాకు తెలియదు. నాకు ఆ స్టోరీ చదివినప్పుడల్లా భలే చిత్రంగా, ఎక్కడో ఒక చోట ఒక యూత్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే ఒక రోజు అకస్మాత్తుగా మాట్లాడుతూ ఉండగా దాని మీద దృష్టి పడింది అనమాట.
నేను కుక్కన అంటాడేంటి వీడు, యుద్ధం చేయడానికి వచ్చాడు, సైన్యం కకావికలే పరిగెలు తీసేస్తా ఉన్నారు, నువ్వు నేను తేల్చుకున్నారమ్మంటే ఒక్కడు లేడు ఎదిరించడానికి. సౌలు ఇశ్రాయేలు సైన్యం అంతా భయభీతులైపోయి ఎక్కడో రహస్యంగా దాక్కునున్నారు. అలాంటి వాడు ఈ కుర్రాన్ని పట్టుకొని చూసి ఏమంటాడంటే, ఒరే నేనేమన్నా కుక్కనానంటాడేంటి, నాకు భలే చిత్రంగా అనిపించింది అన్నాడు. వాట్ ఈస్ దిస్ మెంటాలిటీ? అంటే తన హృదయంలో తనకి తాను తీర్మానించుకున్నాడు ఆ విధంగా, నేను కుక్కన వీడి దృష్టిలో అని చెప్పి. ఏంటిది అంత చీప్ ఎనాలజీ ఎలా వాడుకోగలిగాడు ఏమో మరి తెలియదు నాకు. చాలా చిత్రం అన్నమాట. సో గొలియాతుని ఎదిరించినటువంటి పరిస్థితిలో ఏమంటున్నాడు చూసారా, 45వ వచనంలో, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు యెహోవా పేరట. ఏమనుకుంటున్నావురా నువ్వు మా దేవుని తక్కువ చేసి మాట్లాడతావా? నేను ఆ దేవుడి పేరు మీద వస్తున్నాను రా. నేను ఆ దేవుడే 46వ వచనంలో నిన్ను నా చేతికి అప్పగించును. ఇశ్రాయేలీయులలో దేవుడు నాడని లోక నివాసులందరూ తెలుసుకుంటారు. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. చూసారా, ఫ్రమ్ పర్సన్ టు పీపుల్. నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు, మేమందరం ఒకటే రానంటున్నాడు అనమాట. ఐ స్టాండ్ ఫర్ దెమ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. పిల్లాడా, బాలుడా, సైన్యంలో చేరడానికి వయసు లేనుడా, ఏమంటున్నాడు అని అంటే ఇది విషయం. చిన్న కుర్రాడు అనమాట. పర్స్పెక్టివ్, విషయాల్ని చూసేటువంటి విధానం, లోకాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం, ఎలా చూస్తున్నావు నువ్వు లోకాన్ని, నీ మీదకి వచ్చేటువంటి పరిస్థితిని నువ్వు ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నావు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్? ఇతని బలానికి రహస్యం ఏంటో తెలుసా? 17వ అధ్యాయం 37వ వచనం అన్నమాట. ఏం జరిగింది ఇక్కడ? అరే నువ్వు పనికిరావేమోరా వాడితో యుద్ధం చేయడానికి, పిల్లాడివి అని సౌలు అంటే సౌలుతో అంటాడు, సార్ నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపేశాను సార్. విషయం ఏంటో తెలుసా? 35వ వచనంలో, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించాను. ఏదైనా దుష్టమృగం ఉంటే గనక, ఎలుగుబంటి కానీ లేకపోతే గనక ఈ సింహం కానీ, మనిషి వెనకబడితే మనిషి పరిగెత్తాలి. ఇదేంటి ఈ మనిషి దాని వెనకబడి పరిగెత్తటం? అంతేకాదు, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. ఇదేంటి వెరైటీ కేస్. 36వ వచనం, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అవుతాడు. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. సీక్రెట్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, వాస్తవాలు చెబుతున్నాడు. వాస్తవాలు చెప్పేటప్పుడు ఆ వాస్తవాల్లో హీరో ఎవరు అని అంటే, హీరో నేనేనండి, కానీ నా సీక్రెట్ ఎవరంటే జీవము గల దేవుడండి. హీస్ నాట్ బోస్ట్ఫుల్. ప్రగల్భాలు పలకటం లేదు. ఎదుటివాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు, గప్పాలు కొడుతున్నాడు, డాబులు చెప్తున్నాడు వాడు. ఇతను ప్రగల్భాలు పలకటం లేదు. నా అనుభవాలండివి, కానీ ఆ అనుభవాలకి వెనకున్నది ఎవరంటే దేవుడండి. ఇది దావీదు తనంతట తానుగా చెప్పుకుంటున్నటువంటి సాక్ష్యం. ఒక అధ్యాయం ముందుకు వెళ్తే కనుక 16వ అధ్యాయంలో చూస్తే, సౌలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎవరైనా ఒక మ్యూజిషియన్ కావాలి అని అంటే వెతకమంటే అతని సేవకులు సౌలుకి చెప్తున్నారనమాట దావీదు గురించి. ఏమంటున్నారు తెలుసా? చమత్కారముగా వాయింపగలడు, సూర్యుడు, యుద్ధశాలి, నేర్పరి, రూపసి. వీడి గురించి ఆల్రెడీ పాపులర్ అయిపోయింది అన్నమాట అందరి దగ్గర. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడు.
ఎలాంటి మాటలు చూడండి ఇవి. యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. వీడు యుద్ధశాలి, రూపసి, మాట నేర్పరి, వాయిద్యకారుడు. ఏంటి, దేని వలనంటే యెహోవా వానికి తోడు. మళ్ళీ వెనక్కి తీసుకుని వస్తున్నాను, గొలియాత్ స్టోరీలోకి తీసుకొస్తున్నాను మిమ్మల్ని. 17వ అధ్యాయం 43-47లో ఉంటది. వాడంట 43వ వచనంలో, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని శపించాను. 45వ వచనంలో, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట. ఎలా చూస్తున్నాడు చూసారా ఇష్యూని? ఎలా చూస్తున్నాడు చూసారా? ఒరే నువ్వేంట్రా నా మీదకి కర్రేసుకొస్తావు అని అంటే దావీదు అంటాడు, నువ్వు కత్తి, ఈటె, బల్లెం ధరించి వస్తున్నావు కదరా. అయితే 47లో, యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడు. He is beyond them. He is a supra. దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు, తనకి డాక్ట్రిన్ తెలిసింది. ఆ డాక్ట్రిన్ ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు, డిస్ప్లే చేస్తున్నాడు, డిమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నీ దేవతల పేరుతో వస్తున్నావా? నేను మా దేవుడి పేరుతో వస్తున్నాను. నీ దేవతల మా దేవుడ తేల్చుకున్నావరా? This is not a simple matter of two persons representing two nations and fighting. No. అక్కడ స్పష్టం చేస్తున్నాడు అన్నమాట. రెండు జాతుల తరఫున ఇద్దరు వ్యక్తులు నిలబడి బాహాబాహి కొట్టుకోవటం కాదు ఇది. ఇట్స్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. ఇది ఒక ఆత్మీయ పోరాటం. తన జనం యొక్క ఆత్మీయ స్థితిని, ఉనికిని, గుర్తింపుని దావీదు అర్థం చేసుకున్నాడు. తన చుట్టూ ఉన్న ఎన్ని దేవతలు, కానీ మాలో మాత్రం జీవము గల దేవుడున్నాడు స్పష్టం చేస్తున్నాడు. మనం ఇష్యూస్ ని స్పిరిచువల్ వార్ఫేర్ గా చూడవలసినటువంటి అవసరం. అలా చెప్పి పని చేయకుండా కూర్చున్నాడా? తపస్సు చేసుకుంటా కూర్చున్నాడా? ప్రార్థన చేసుకుంటా లోపలికి దూరాడా? లేదు. యుద్ధ రంగంలో ఉండి దేవుని పేరు చెప్తున్నాడు. ఆ దేవుని శక్తిని వచ్చినతోనే అంటున్నాడు అనమాట. ఆ దేవుని శక్తితోనే, ఇంతవరకు అదే దేవుని శక్తితో చేసుకొచ్చాను, ఇప్పటికీ అదే శక్తితో. దేవుడే నాకు తోడు. పద్దెనిమిదో అధ్యాయంలో చూసారా? 12వ వచనం, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. రాజు భయపడుతున్నాడు ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని చూసి. 14వ వచనంలో, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. లైఫ్ ఎట్లా ఉంటది? దావీదు జీవితం మనకి నేర్పించాల్సినటువంటి విషయాలు. రెచ్చిపోవటం అనేటువంటిది కుదరదు. ఇప్పుడు ఇంకా ఒక మాట అన్నమాట. ఈ పుస్తకం మొత్తం దాటి 5వ అధ్యాయం పక్క పుస్తకంలో 2వ సమూయేలు అన్నమాట. సమూయేలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనం అన్నమాట. దావీదు అంతకంతకు వర్ధిల్లాను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా నుండెను. ఇట్లాంటి విషయాలు 7వ అధ్యాయం 1వ వచనం సమూయేలు 2వ గ్రంథంలోనే, యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేశాడు. ఇది మనం జీవితంలో మర్చిపోకూడనటువంటి విషయం. మనకి దేవుడు తోడుగా ఉంటే స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. మన ఎవ్రీడే లైఫ్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం. మనం దాన్ని తక్కువ చేయడానికి వీల్లేదు. మనం అలానే చూడాలి దాన్ని. వర్క్ ప్లేస్ లో సఫరింగ్స్ కావచ్చు, మన కుటుంబంలో వచ్చే ఇష్యూస్ కావచ్చు, మార్కెట్ ప్లేస్ లో వచ్చేటువంటి ఇష్యూస్ కావచ్చు, మన ఫెయిత్ విషయంలో మనకి కలిగేటువంటి ఇబ్బందులు కావచ్చు,
లేకుంటే ఏ విధమైనటువంటిదైనా సరే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, దేర్ ఆర్ గ్రేటర్ ఫోర్సెస్ ఎట్ వర్క్. అయితే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఈజ్ విత్ అస్. అన్ని శక్తుల కంటే అత్యంత శక్తివంతుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్ స్ట్రెంగ్త్, అండ్ దట్ షుడ్ బి ద సీక్రెట్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. ఇది మనకు అర్థం కావాలి. మనం మన పిల్లల దగ్గర కూడా ఈ విషయం వాళ్ళకి నేర్పించాలి. మనం పిల్లలు ఇందులో ఎదగడానికి వాళ్ళు ప్రయత్నించేలా మనం వాళ్ళకి సహాయం చేయాలి. ఎక్కడా కూడా గర్వించడానికి, అతిశయించడానికి అవకాశం లేదు అనేది వాళ్ళకి చెప్పాలి. మనం దేవుని దగ్గర విధేయులై ఉండటం వలన మేలు అనేది చెప్పాలి. దేవుడు తోడు లేకపోతే మనమేమీ చేయలేము అని చెప్పాలి. దేవుడు మనకి తోడుగా ఉంటే లోకం మనల్ని చూసి భయపడుతుంది అని చెప్పాలి. దేవుడు మనకి తోడుగా ఉంటే మనం బలవంతులని, లోకం మన మీద విజయం సాధించలేదు. మనం పిల్లలకి నేర్పించాలి, మన జనరేషన్స్ నేర్పించాలి ఈ విషయాన్ని. మన ఫ్యామిలీ మొత్తం ఈ విషయాన్ని నమ్మాలి. పిల్లలకి చిన్ననాటి నుంచి అన్నమాట ఇంగ్రెయిన్ అయిపోయేలా చేసేయాలి. ఒక 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఒక సిస్టర్ మాట్లాడుతా ఉన్నాను నేను. నా క్లాస్మేట్ ఎంఏలో ప్రభుని చిన్ననాటి నుంచి తెలుసుకుని శ్రద్ధగా వెంబడిస్తుంది. మంచి ప్రొఫెషనల్, పెద్ద పెద్ద కంపెనీస్ రన్ చేసి అవంతా కూడా ఇంకా ముగించేసి రిలాక్స్ అయిపోయింది. ఇంక ఇంటి దగ్గర వాక్యం బాగా చదువుకుంటుంది. తను అకస్మాత్తుగా ఒకరోజు మెసేజ్ పెట్టింది, ఫోన్ చేయాలి, ఒకసారి మాట్లాడాలని చెప్పి. ఏంటని చెప్పి ఫోన్ చేస్తే చెప్తుంది అనమాట, పిల్లలకి ప్రశ్నలకి సమాధానం చెప్పే విధంగా, అపాలజెటిక్ అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యే విధంగా మనం బైబిల్ స్టడీ మెటీరియల్ తయారు చేయాలి, సండే స్కూల్ మెటీరియల్ తయారు చేయాలి. దేవుడు నా మనసు మీద భారం పెడుతున్నాడు అని అంటుంది. ఈ మార్క్సిజము, లెనినిజము, కమ్యూనిజము, ఈ సోవియట్ రష్యాలో ఇండాక్ట్రినేషన్ ఎట్లా చేస్తారో మనం మన చిన్నపిల్లలకి, మన జనరేషన్స్ కి దేవుని గురించి ఆ విధంగా ఇండాక్ట్రినేట్ చేయకపోతే నలిగిపోతాం, నష్టమైపోతాం. పిల్లలకి దేవుడు అంటే ఆసక్తి పోతుంది. ఎంత భయపడాల్సినటువంటి విషయం. నిన్న రైట్ థియాలజీ ఫోరం తరఫున జాన్ క్రిస్టోఫర్ ఫేస్బుక్ లో ఒక లైవ్ ప్రోగ్రామ్ రన్ చేశాడు, చర్చ్, యూత్ అండ్ చర్చ్ అని చెప్పి. యవనస్తులకి ఎందుకోసం శ్రద్ధ పోతుంది, ఇష్టంగా ఉండటం లేదు, ఎందుకని వదిలేసి వెళ్ళిపోతున్నారు, దాని గురించి చర్చ అనమాట. దాదాపుగా గంటన్నర చర్చ. యూట్యూబ్ లో ఉంది, మీరు కావాలంటే కనుక చూడొచ్చు. రైట్ థియాలజీ ఫోరం అని కొడితే వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ప్రోగ్రామ్ మీద రన్ చేశాడు దాన్ని. ఇదే ప్రతి ఒక్కరికి ప్రస్తుతం ఉన్నటువంటి టెన్షన్ అన్నమాట. వాక్యం ఏం చెప్తుంది అనంటే, ఐఎమ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, ఐఎమ్ యువర్ స్ట్రెంగ్త్, ఐఎమ్ విత్ యూ. మనం ఇది మర్చిపోతున్నాం. ఇది మనకి తెలియదు అన్నట్లుగా బ్రతికేసేయటానికి మనం అలవాటైపోతాం. దేవుడే మనకి తోడు. మన యుద్ధాల్లో విజయం ఆయన ద్వారానే. మన యుద్ధాలు, మన తరఫున పోరాడేది ఆయనే. ఓకే, యోనాతాన్ గురించి మనం చదువుకోవాలి అని అంటే కనుక చాలా స్మార్ట్ స్టోరీ, వండర్ఫుల్ స్టోరీ. 18వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో 3 మాటలు అనమాట. నేను ఆ 3 మాటలు తీసి అక్కడ పెట్టాను. దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించను. ఫ్రెండ్షిప్, లవ్. 3వ వచనంలో అతనిని ప్రేమించుచు, ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు అతనితో నిబంధన చేసుకొనెను. కవెనెంట్. ఫ్రెండ్షిప్స్, లాస్టింగ్ ఫ్రెండ్షిప్స్, మీనింగ్ఫుల్ ఫ్రెండ్షిప్స్. దేవుని ఉద్దేశం మన జీవితం పట్ల అర్థం చేసుకున్న వ్యక్తులతో స్నేహం. వాళ్ళకి అర్థమవుతుంది ఆ విషయం. నా జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అనేటువంటిది నా సహచరులు కొంతమంది అర్థం చేసుకోగలుగుతుంటారు అన్నమాట. దేవుడు నిన్ను ఈ దిశగా నడిపిస్తున్నాడే అని అనగలుగుతారు. వాళ్ళు చూస్తారు. అది ఏ స్థాయి వరకు చూడగలుగుతారు అని అంటే, దే డోంట్ మైండ్ లీవింగ్ ఎవ్రీథింగ్ అండ్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ యూ.
వాళ్ళకున్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి నీతో సహకారిగా ఉండడానికి, నీతో చేతులు కలపడానికి, నీ పనిలో భాగస్వాములు అవ్వడానికి, నీ దర్శనంలో నీతో కలిసి నడవడానికి ఇష్టపడతారు వాళ్ళు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్. ప్రపంచ స్నేహితుల యొక్క మాదిరిలోనే బెస్ట్ మోడల్ గా చెప్పుకుంటారు అనమాట డేవిడ్ అండ్ జోనథన్. చిత్రమైన స్టోరీ ఏంటి అనంటే, దావీదుని యోనాతాన్ ఎట్లా ప్రేమించాడో యోనాతాను చెల్లి మీకాలు కూడా అట్లానే ప్రేమించింది. తండ్రి సౌలు యొక్క కోపం నుండి, ఆగ్రహం నుండి, హత్య చేయాలనేటువంటి ఆ పిచ్చి నుండి యోనాతాను ఏ విధంగా ప్రొటెక్ట్ చేశాడో యోనాతాను చెల్లి మీకాలు కూడా అలానే ప్రొటెక్ట్ చేసింది. అది చిత్రం అన్నమాట. శత్రువు ఇంటిలో నుండి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రేమని పొందగలిగాడు దావీదు. దావీదు లైఫ్ లో దేవుని యొక్క పర్పస్ నెరవేరుతుంది అనేటువంటిది యోనాతానికి అర్థమైంది. ఒక చోట వాక్యం ఏమని స్పష్టం చేసిందంటే, యోనాతాను దేవునిని బట్టి అతని బలపరిచెను. 23వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో 17వ వచనంలో, నీవు ఇశ్రాయేలీయులకు రాజుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచను. చూసారా, ఇంట్రెస్ట్ సిమిలర్ అవుతుంది అన్నమాట, సోర్స్ సేమ్ అవుతుంది. అర్థం చేసుకుంటారు మనతో ఉండేవాళ్ళు. మనం ఈ విధమైనటువంటి స్నేహాల గురించి, ఈ విధమైనటువంటి సహచరుల గురించి ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు మనకి కావాలి అని చెప్పి మనకు అర్థం అవుతుంది ఆ విషయం. దేవుడు మనకిచ్చే పనిలో, దేవుడు మనకిచ్చేటువంటి పరిచర్యలో ఈ విధమైనటువంటి తోడ్పాటు, ఈ విధమైనటువంటి వ్యక్తుల యొక్క సాహచర్యం, సహవాసం, సహకారం మనకి అవసరం అవుతుంది. మనం దీనిలో నుంచి తెలుసుకోవాల్సినటువంటిది అన్నమాట. తాను యువరాజు అయినప్పటికీ కూడా తనని కాదు అనుకొని రాజు అవబోతున్నాడు దావీదని తన శిరస్త్రాణము, తన యొక్క కవచము, తన యొక్క ఖడ్గం తీసేసి రాజుకు నువ్వే రాజు అని ఆయనకు అప్పగించేసాయి. నువ్వు రాజు అయిన తర్వాత దయచేసి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని గుర్తుపెట్టుకో అని చెప్పి ప్రమాణం చేసుకోవడం. లాస్టింగ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా. ఈ లాస్టింగ్ రిలేషన్స్ కి ఒకే ఒక్క లింక్ ఏంటి అని అంటే దేవుడు. ఇది మనకు అర్థం కావాలి. ఎంత మంచి మాటలో, మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. నేను ఇవి మాట్లాడాలని చెప్పి అనుకున్నాను అన్నమాట, అందుకనే సెపరేట్ గా పెట్టాను నేను. 13వ అధ్యాయంలో రాజు కాకముందే, రాజుగా అభిషేకం పొందకముందే సమూయేలు దావీదుని వర్ణిస్తున్నాడు. 13వ వచనం నుండి చదువుతున్నాను నేను. 13వ అధ్యాయం 13వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక, మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలన్నమాట. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి. అంటే ఏమంటున్నాడు? డిసొబీడియన్స్ ఈజ్ ఫూలిష్నెస్. అవిధేయత అనేటువంటిది అవివేకం అంటున్నాడు అనమాట. నీ రాజ్యముని ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఏంటి కారణం ఏంటి? యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. చెప్పేస్తున్నాడు అనమాట. సీక్రెట్ ఏంటి అంటే, రహస్యం ఏంటంటే, దీనిలో ఆయన చిత్తానుసారమైన మనస్సు నీకు లేదు సౌలు. ఆయన చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి మనుషుల కోసం ఆయన వెతికాడు. వెతికితే ఒకడు దొరికాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఏమంటున్నాడు? నువ్వు ఆజ్ఞని గైకొనలేదు, కానీ అతను ఆజ్ఞని గైకొంటాడు. తన ప్రజల కోసం నీకేం ఆజ్ఞ ఇచ్చాడో అదే ఆజ్ఞని తన ప్రజల కోసం అతనికి ఇచ్చాడు. దేవుడు వెతికి కనుగొన్నాడు, దేవుడు ఆజ్ఞాపించాడు.
దీని అంతటిలోనూ నాకు అర్థమైంది ఏంటి అంటే, దేవుడు దావీదు గురించి సాక్ష్యం చెప్తున్నాడు, టెస్టిఫై చేస్తున్నాడు. అందుకనే నేను ఆ 3 మాటలు పెట్టాను. గాడ్ సాట్, గాడ్ కమాండెడ్ అండ్ గాడ్ టెస్టిఫైడ్. ఏమని టెస్టిఫై చేస్తున్నాడంటే, డేవిడ్ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని అంటున్నాడు అనమాట. నా చిత్తానుసారి అయినటువంటి దావీదు అని అంటున్నాడు అనమాట. నా హృదయానుసారి అని అంటున్నాడు అనమాట. మన గురించి దేవుడు ఈ మాట చెప్పగలడా, చెప్పలేడా? దేవుడు అందరి హృదయ రహస్యాలను ఎరిగిన వాడుగా, ఆంతర్యాలను ఎరిగిన వాడుగా, ఎవరి గురించి సాక్ష్యం ఆయనకి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదుగా. దేవుడే తనంతట తానుగా సాక్ష్యం చెప్తున్నాడుగా. మన గురించి దేవుడే సాక్ష్యం చెప్తాడు. నాకు ఇది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. నా గురించి దేవుడు కామెంట్ పెట్టాలి అని అంటే నా లైఫ్ మొత్తానికి ఏమని కామెంట్ రాస్తాడు? అది ఎటర్నల్ అనమాట, లాస్టింగ్. అది ఇంకేమి అలా నిలిచిపోయి ఉంటుంది. దాన్ని ఏమని రాస్తాడు? అదొక పెద్ద భయం ఇప్పుడు నా జీవితానికి. కాపరి, ఇశ్రాయేలు కాపరి అన్నమాట. నాకు నచ్చినటువంటి మాటలు ఇవి. ఇంతకుముందు కూడా నేను మీకు చూపించాను అని చెప్పి నేను అనుకుంటున్నాను. కీర్తనల్లో 78వ కీర్తన, మొత్తం ఇదొక బైబిల్ సర్వే అనమాట. 78వ కీర్తన ఒక బైబిల్ సర్వే. అయితే 70వ వచనం, 71వ వచనం, 72వ వచనం దావీదు వరకు బైబిల్ సర్వే అనమాట. అక్కడ ఏముందో చూసారా? తన దాసుడైన దావీదును కోరుకొని, సార్ మాటలు మళ్ళీ, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములమయందు నేర్పరి అయి వారిని నడిపించెను. సో నేను అందుకనే వాట్స్ డేవిడ్ అంటే, డేవిడ్ ఈస్ ఎ షెపర్డ్. వాట్ ఈస్ డేవిడ్? డేవిడ్ ఈస్ ఎ కింగ్ అని అంటే కనుక ఎస్, స్టిల్ వాట్ ఈస్ డేవిడ్ అంటే, డేవిడ్ ఈస్ ఎ షెపర్డ్. కాపరి నుండి కాపరికి. నేను యెహోషువ గురించి మాట్లాడినప్పుడు మీకు చెప్పాను, పనివాడి నుండి పనివాడుగా, దాసుడి నుండి దాసుడుగా. ఇక్కడ గమనించినట్లయితే కాపరి నుండి కాపరిగా. ఈ పశువులనేటువంటి గొర్రెల నుండి బయటికి తీసుకుని వచ్చి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన ఇశ్రాయేలు అనే గొర్రెల మందకి ఈయన కాపరిగా పెట్టుకున్నాడు అన్నమాట. మీరు జస్ట్ పేజ్కి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే, పాతకాలపు బైబిల్స్ అయితే, న్యూ ప్రింట్ కాకుండా ఓల్డ్ ప్రింట్ బైబిల్స్ అయితే, అదే 78వ కీర్తనలో 52వ వచనం చూడండి. గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. చూసారా ఏమని చెప్తున్నాడు దేవుడు? ఐఎమ్ యువర్ షెపర్డ్ అని అంటున్నాడు అన్నమాట. తన ప్రజలకి ఆయన కాపరి, తన ప్రజల్ని ఆయన గొర్రెల్లాగా ట్రీట్ చేస్తాడు, ఆ శ్రద్ధ కనపరుస్తాడు. భూమి మీద తన స్థానంలో తనకి రిప్రజెంటేటివ్ గా ఉండడానికి ఆయన ఇదిగో ఈ కాపరిని ఏర్పాటు చేశాడు. కోరుకున్నాడంట, పిలిపించాడంట, రప్పించాడంట. ఏంటి పనులు? తన ప్రజలైనటువంటి యాకోబును మేపాలంట, వారిని పాలించాలి, వారిని నడిపించాలి. ఎలాంటి మాటలు చూసారా? దట్స్ హిస్ లైఫ్. ఇలాంటి దావీదు, ఇలాంటి కాపరి ఏమంటాడంటే, దేవుని వంక చూసి, యెహోవా నా కాపరి. ఆ ఎనాలజీ మొత్తం అనమాట. ఆ కీర్తన యావత్తు మనం గమనించినట్లయితే అదే ఎనాలజీ అనమాట. ఆ ఎనాలజీలో అదే ఇమేజరీ, అవే బొమ్మలు వాడతాడనమాట. పచ్చిక బయళ్ళు, నీళ్లు, జలాలు, అవే మాటలు మాట్లాడతాడు. శత్రువుల ఎదుట భోజనం, దుడ్డు కర్ర, దండం, అన్ని అవే మాట్లాడతాడు. ఎందుకు అనంటే
తాను ఈ గొర్రెలకి కాపరి అయితే తనకి కాపరి ఆయన. ఆ ఎటర్నల్ షెపర్డ్ ని, డివైన్ షెపర్డ్ ని, ఆ షెపర్డ్ కింగ్ ని ఆయన గమనించుకుంటున్నాడు, అర్థం చేసుకున్నాడు. తన ఐడెంటిటీని ఆయనలో అర్థం చేసుకుంటున్నాడు, గ్రహించుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు, అఫర్మ్ చేస్తున్నాడు, మర్చిపోకుండా చెప్తున్నాడు. ఎలా కుదిరింది అసలు ఇది? ఇంత వినయంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు? ఇంత వినయం ఏంటి అసలు? ఇదేంటి ఇట్లా ఇంత వినయంగా మాట్లాడతాడేంటి? సరే, ఓకే, నేను ముందుకు తీసుకుని వెళ్తే సమూయేలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ సేక్ అన్నమాట, మనకు అర్థం కావాల్సిన విషయాలు. దావీదు 30 ఏండ్ల వాడి ఏలను ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోన్లో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యోధావాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. అంటే 30 years లోపే పరుగులు తీయటం. ఎక్కడ? అన్ని అరణ్యాల్లో, అన్ని కొండలు, గుట్టలు, ఫిలిష్తీయుల పట్టణాలు, ఆ సరిహద్దులు, సిక్లగు, మొత్తం అనుభవాలు, అన్ని అనుభవాలు పరుగులు తీసుకుంటా గడిపాడు. స్టిల్ దేవుడు ఏం చేశాడంటే అన్ని వైపులా విజయం ఇచ్చాడు, తన్ని రాజుగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొదట యోధా మీద, తర్వాత ఇశ్రాయేల్ మీద ఎస్టాబ్లిష్ చేస్తే 40 సంవత్సరాలు ఏలాడంటే ఎంపరర్ అన్నమాట. ద ఫస్ట్ గ్రేట్ ఎంపరర్ ఆఫ్ ఇజ్రాయెల్, సమ్రాట్ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మాట అనమాట. ఎందుకంటే అన్ని వైపులా శత్రువులందరినీ జయించేసాడు. అలాంటి వాడు ఏమంటాడంటే రాజువైన నా దేవా అని అంటాడు అనమాట. ఒక పక్కనేమో షెపర్డ్ అయితే యెహోవా నా కాపరి అంటాడు, ఇంకో పక్కన రాజు అయితే రాజువైన నా దేవా అని అంటాడు. ఎలాంటి మనిషి చూడండి అసలు. అందుకే దేవుడు ఆయన వంక చూసి అంటాడు, నా చిత్తానుసారి అయినటువంటి మనుష్యుడు. దేవుడు దీన్ని గమనించాడు. దేవుడు దీన్ని అంటే దావీదు ఇలా ఉండబోతున్నాడని చెప్పి దేవుడికి తెలుసు, ఇలాగనే బ్రతుకుతాడని చెప్పి. ఎస్, 12వ వచనం అన్నమాట. నాకు ఈ వాక్యం చదువుతామంటే ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో, చాలా ఆశ్చర్యంగా అనిపించినటువంటి మాటలు ఏంటో చూసారా? 5వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీయుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు, ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించను. ఎట్లాంటి మంచి మాటలు చూసారా? నాకు ఇది చదువుతా ఉంటే అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడికి మనం నమ్మకంగా పని చేసే కొంది మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం ఇంకా ఇంకా అర్థం అవుతూ ఉంటుంది. 2వ గ్రంథం 5వ అధ్యాయం, నేను కావాలని చెప్పి ఇంగ్లీష్ కోసం వెతుకుతున్నాను, ఒక్క క్షణం. 12వ వచనం. David knew that the Lord had established him as king over Israel and had exalted his kingdom for the sake of his people Israel. ఇది అక్కడ విషయం. నేను మొదటి నుండి మీకు చెప్పుకుంటా వస్తున్నాను. ఈ రెండింటిని మనం గమనించుకుంటానే ఉండాలి. పర్సన్స్ ఆర్ ఇంపార్టెంట్, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. పర్సన్స్ ఆర్ ఇంపార్టెంట్, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. వ్యక్తులు ముఖ్యం, వ్యక్తులుగా సమాజం ముఖ్యం. ఈ దర్శనాన్ని దేవుడు ఎక్కడా కూడా మిస్ అవనివ్వలేదు. దావీదు
ఇన్ని పరుగులు తీస్తా ఉన్నాడు, ఇంతకాలం పాటు అటు ఇటు నివాసం లేనివాడుగా అక్కడక్కడ వాళ్ళ పంచన చేరి బ్రతుకుతా ఉన్నాడు. సౌలుని తప్పించుకుంటూ తిరగటమే సరిపోయింది. దోపిడీ వాళ్ళలాగా ఒక స్మాల్ టైం బ్రిగాండ్ అనమాట, ఒక దొంగలాగా బ్రతికాడు చాలా కాలం పాటు. ఇప్పుడు రాజయ్యాడు, అన్ని వైపులా విజయం కలిగింది. తను ఈ యోధా మీద, ఇశ్రాయేల్ మీద స్థిరపడ్డాడు. స్థిరపడితే తనకేమర్థమైంది అని అంటే, దేవుడు తనని రాజును చేసింది దేనికంటే ఇశ్రాయేలీయులను బట్టి, ఆయన జనుల నిమిత్తము. ఇది తన ప్రతిభా పాఠవాలు కాదు, తన యొక్క బలం కాదు, తన నేర్పరితనం కాదు, యుద్ధశాలి నేను, హీరో నేను అనుకోవటం లేదు. సహస్రాధిపతిగా 1000 మంది మీద నేను జనరల్ గా ఉన్నాను అనుకోవటం లేదు. ఆయన 400 మందితో 600 మందితోటి ఒక గుంపు కట్టి దోపిడీ గుంపులాగా ఆ గ్రామం మీద ఈ గ్రామం మీద రోడ్లు కొట్టుకుంటా బ్రతికినాడు. అకస్మాత్తుగా వెనక చూసుకుంటే 30,000 మంది సైన్యం నిలబడ్డారు. దాన్ని ఆయన ఎలా అర్థం చేసుకుంటున్నాడనంటే, the way my life established is not for myself but for his people. ఈ విధంగా నాకు సింహాసనం స్థిరపడటం అనేటువంటిది నా నిమిత్తం కాదు, తన జనుల నిమిత్తం, తన ప్రజల నిమిత్తం. నేను అందుకనే మధ్యలో ఒక సెషన్ లో విజన్ గురించి, మిషన్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, ఎవ్రీ పర్సనల్ విజన్ ఇస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ విజన్ ఫర్ గాడ్స్ పీపుల్. ఇది మనకు అర్థం కావాలి. దేవుడిని నిన్ను ఎంచుకున్నాడు, కానీ ఎవరి నిమిత్తం ఎంచుకున్నాడు అని అంటే తన ప్రజల నిమిత్తం ఎంచుకున్నాడు. ఆ ఫోకస్ మారిపోవడానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో ఉండొచ్చు, ప్రత్యేకమైనటువంటి పని నీకు దేవుడు ఏర్పాటు చేసి ఉండొచ్చు, కానీ బిగ్ పిక్చర్ ఏంటి అని అంటే ఎవరి కోసం అంటే ఆయన ప్రజల నిమిత్తం. దానిలో ఏ విధమైనటువంటి మార్పు ఉండడానికి వీల్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఈయన పరుగులు తీసేటప్పుడు ఎట్లాంటి వాళ్ళు చేరారు ఈయన పక్కనంటే చాలా చిత్రమైనటువంటి మాటలు అన్నమాట. 22వ అధ్యాయంలో ఉంటది, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో, ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకుని వారు, అసమాధానముగా నుండి వారు అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి. ఆయన ఎక్కువ తక్కువ 400 మంది అంట. విచిత్రమైనటువంటి మాటలు. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఒక బైబిల్ ఏమంటది అని అంటే, పీపుల్ ఇన్ డిస్ట్రెస్, పీపుల్ ఇన్ డెట్ అండ్ పీపుల్ ఇన్ డిస్కంటెంట్. 3 అన్నమాట, 3 వ్యతిరేకమైన మాటలే. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానంలో ఉన్నవాళ్ళు. డిస్ట్రెస్, డెట్ అండ్ డిస్కంటెంట్. ఇలాంటి వాళ్ళకి ఆయన నాయకుడు. మీరు గమనించినట్లయితే సిక్లగుకు వెళ్ళొచ్చారనమాట. సిక్లగులో మొత్తం యుద్ధం చేసి వెనక్కి సంపాదించుకుంటే 30వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో 22వ వచనం, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైన కొందరు. సరే, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అతని దగ్గర? ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు. సమూయేలుచి తన తల మీద ఆయిల్ పోయటం ఏంటి, తను వెళ్ళి గొల్యాతుని జయించటం ఏంటి, తాను ఫిలిస్టీలందరికీ కూడా ఆన్సర్ చెప్పిన హీరో అని చెప్పి అందరూ కూడా ప్రకటించటం, గొప్ప చేయటం ఏంటి, ఇదిగో అల్లుడిని చేసుకుంటాను అని అంటే గనక మనసులో ఆశ కలిగి ఆమె కోసం అని చెప్పి 100 మందిని అడిగితే 200 మంది ముందోళ్ళు తీసుకుని వచ్చి సబ్మిట్ చేయటం ఏంటి అసలు ఈ లైఫ్? అలాంటిది ఎదురుగా కూర్చోబెట్టుకుని 2 సార్లు చంపబోవటం ఏంటి? ఎవరి కోసం అయితే తను ఆ వీణ వాయించటము, సితారా వాయించడము, వాయిస్తూ ఆయనకి ఆరోగ్యం కలిగేలా హెల్ప్ చేయటం ఏంటి? ఆయన ఏంటి ఎదురు తిరిగి ఇలా చంపడానికి ప్రయత్నించడం? ఎప్పుడు దేవుడు తనని అభిషేకించి తప్పు చేశాడని అనిపించలేదా? ఎప్పుడు కూడా దేవుడు తనల్ని వదిలేశాడని అనిపించలేదా? తనని రాజుగా చేయటం అంటే గనక అర్థం ఇది, ఆ పారిపోవటం అని చెప్పి అనిపించలేదా? రాజు తనని వెంటాడుతాడు 1000 మందితో అని చెప్పి తనకి ఎప్పుడు అనిపించలేదా? ఏంటి ఇది?
ఇప్పుడు బైబిల్ ఏమైనా రికార్డ్ చేస్తుందనంటే అన్ని యుద్ధాలు అయిపోయి యోధా వారి మీద పట్టాభిషేకం పొంది 7.5 సంవత్సరాలు, ఇదిగో మిగిలినటువంటి వాళ్ళందరి మీద ఇశ్రాయేల్ మీద సహితం పట్టాభిషేకం పొంది మరో 33 సంవత్సరాలు ఈ రాజుగా స్థిరపడిన తర్వాత తనని దేవుడే స్థిరపరిచాడు అనేటువంటిది గ్రహించాడంట. ఆ ప్రయాణం నుంచి ఈ ప్రయాణం వరకు దేవుడు మనకి రకరకాల విజయాలు, దేవుడు మనకి రకరకాల అనుభవాలు, దేవుడు మనకి రకరకాల వ్యక్తులు మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకి అర్థం అవుతా ఉంటుంది, మనం ఎదుగుతూ ఉంటాం, మనకి వాక్యం కొత్తగా అర్థం అవుతా ఉంటుంది, ప్రజలు మనల్ని కొత్తగా సలహాలు అడుగుతూ ఉంటారు, మనం చేపట్టినటువంటి పనులు విజయవంతం అవుతా ఉంటాయి. కొన్ని విషయాలు మనకి కాదని చెప్పి మనం దూరం అవుతాం, కొన్ని విషయాలు మనం పట్టుకుని వేలాడి 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 సాధిస్తాం. దీనంతా కూడా మనకు అర్థం కావాల్సిన విషయం, దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు, తన దర్శనాన్ని మనకి స్పష్టం చేస్తున్నాడు. అది నా వ్యక్తిగతమైనటువంటి జీవితం కాదు, తన ప్రజల కోసమైన జీవితం. దేవుడు నన్ను తన ప్రజల నిమిత్తం స్థిరపరుస్తున్నాడు, వాళ్ళ నిమిత్తం వాడుకుంటున్నాడు, ఆయన దర్శనంలో నాకు షేర్ ఇచ్చాడు. మనకి కన్ఫర్మ్ అవుతా ఉంటుంది, అఫర్మ్ అవుతా ఉంటుంది. సంఘ నాయకులుగా ఉన్నటువంటి మీరు, సంఘానికి బోధకులుగా ఉపదేశకులుగా తర్బీదు పొందుతున్నటువంటి మీరు, ఉపదేశకులు కావాలి, ఎక్స్పాజిటర్స్ కావాలని ఆశపడుతున్నటువంటి మీరు, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా స్పష్టత కావాలి. మీకు మనకి వచ్చే గుర్తింపు కావచ్చు, మనకి వచ్చేటువంటి పరిచర్య కావచ్చు, మనకి వచ్చేటువంటి అనుభవాలు కావచ్చు, మనకి వచ్చేటువంటి రికగ్నిషన్, అప్రిసియేషన్ ఏదైనా సరే కావచ్చు, దేవుడు తన జనుల నిమిత్తం మనల్ని మన పనిలో స్థిరపరుస్తున్నాడు. ఇది మనకు అర్థం కావాలి. అటు ఇటు చూడాల్సినటువంటి అవసరం లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ టేక్ టైం, ఇట్ విల్ టేక్ టైం. అబ్రహాం గురించి గుర్తు చేసుకున్న ప్రతిసారి నాకు గుర్తొస్తుంది, ఆయనకు పాదము పట్టునంత స్థలం కూడా ఇవ్వలేదంట. ఏమంటున్నాడు, నిన్ను అదిగో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టడం నీకు కుదిరితే లెక్కబెట్టు, ఎడారిలో ఉన్నటువంటి ఇసుక రేణువులను లెక్క పెట్టడం కుదిరితే లెక్కబెట్టు, అంతకంటే ఎక్కువ అని అంటున్నాడు. అన్నవాడు ఏమన్నా ఇచ్చాడా అనంటే బ్రతికున్న కాలంలో పాదం పట్టే స్థలం కూడా ఇవ్వలేదంట. స్టిల్ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దాన్ని నీతిగా ఎంచాడు. తాను నమ్మాడు కాబట్టి విధేయత కనబరిచాడు. మనం దావీదు విషయం కూడా అన్నమాట, ఎన్ని స్ట్రగుల్సా, ఎన్ని సఫరింగ్సా, ఇంత కష్టమా, ఇంత ఇబ్బందా, స్టిల్. సో యాజ్ పర్సన్ అమాంగ్ హిస్ పీపుల్, యాజ్ పర్సన్ ఫర్ హిస్ పీపుల్, వ్యక్తిగా ఆయన ప్రజల మధ్య, వ్యక్తిగా ఆయన ప్రజల కొరకు, ఇది మనం జాగ్రత్తతోటి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నాకు బాగా నచ్చినటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. బహుశా ఈ మాట ఎక్కడంటే, ఒక్క నిమిషం, ఈయన గురించి రాసినటువంటి మాటల్లో ఒక మాట అన్నమాట ఏమనుంటుందంటే, ఇశ్రాయేలు మధుర గాయకుడు అంటే. మీకు ఎవరికైనా రిఫరెన్స్? ఎదుగో సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి మాటలన్నమాట. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు నగు దావీదు. ఏం మాటలండి అసలు ఇవి! దేవుడు ఈయన గురించి ఇన్ని మాటలు రాయించాడేంటి? అసలు దేవుడు ఏం రాయిస్తాడు నా గురించి అని చెప్పి నేను చాలా ఆశగా చూస్తున్నాను అనమాట. ఒక పక్కన భయంగా కూడా ఉంది. కానీ ఈయన గురించి ఏంటి ఇన్ని మాటలు రాయించాడు అసలు? ఈ మాటని ది ఇన్స్పైర్డ్ utterance of David, son of Jesse, the utterance of the man
exalted by the Most High, the man anointed by the God of Jacob, the hero of Israel's songs. ఒక పక్కన కాపరి, ఇంకొక పక్కన రాజు, ఇంకొక పక్కనేమో మధుర గాయకుడు అంటే యాకోబు దేవుని చేత అభిషిక్తుడయ్యాడంట, మహాధిపత్యం పొందాడంట, ఇశ్రాయేలీల స్తోత్ర గీతాల్ని మధుర గానం చేశాడంట. He was a singer, he was a composer, and he was a worshipper. నేను వర్షిప్ ఆర్డర్ గురించి క్రానికల్స్ వచ్చినప్పుడు మాట్లాడదాం మనం. He was a worshipper. చాలా చిత్రంగా అనిపిస్తున్నాడు. ఎంత ఒక మాట వాడుతున్నాను, మీరేమనుకోకండి. ఎంత సిగ్గులేని వర్షిపరో తెలుసా మీకు? నిజంగానమాట. ఈ మాట నేను అన్నందుకు మీరేమనుకోవాల్సిన పని లేదు. చూడండి, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ అధ్యాయంలో 14వ వచనంలో దావీదు శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. 16వ వచనంలో యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచను. అసలు దావీదు లైఫ్ ఎట్లాంటి లైఫ్ చూడండి. 18వ వచనంలో బలులన్నీ అర్పించట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి 20వ వచనం మొదటి మాటలు తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, బ్లెస్సింగ్ హిస్ ఫ్యామిలీ, బ్లెస్సింగ్ హిస్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద మోస్ట్ హై. సర్వోన్నతుడైనటువంటి దేవుని నామం పేరట, దేవుని పేరట వాళ్ళని దీవించటం. ఆయన సన్నిధిలో ఏమీ సిగ్గు లేదు, సిగ్గుపడేది లేదు. అంటది మీకాలు దావీదుని అంతగా ప్రేమించింది, వాళ్ళ నాన్నకి ఎదురు తిరిగి మోసం చేసి దావీదుని తప్పించింది. కానీ ఇవాళ దావీదుని చూసి అంటది, సౌలు కుమార్తెయగు మీకాలు దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యం చేసిందంట, నవ్విందంట, ఎగతాళి చేసిందంట. 21వ వచనంలో ఆయన ఏమంటాడు చూసారా? నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకునే యెహోవా సన్నిధిని నేను ఆగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చేసిన పనికత్తెల దృష్టికి ఘనుడనవుదును. ఏమన్నాడు? యెహోవాని బహిరంగంగా ఆరాధించటం కంటే జీవితంలో ఘనత లేదు. దాని ముందు సమస్తం దిగదుడిపే. నాకు ఆ విషయంలో సిగ్గు లేదు, నేను ఆ విషయానికి సిగ్గుపడను. ఎందుకు? ఎవరి దగ్గర నేను నాట్యం ఆడుతున్నాను, ఎవరిని నేను ఆరాధిస్తున్నాను అనంటే రాజుగా ఏర్పడినటువంటి ఒక వ్యక్తిని, అతని కుటుంబాన్ని తీసి పక్కన పెట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, తన జనుల మీద నన్ను నియమించాడు. అలాంటి దేవుడి దగ్గర నేను ఆరాధించటం అనేటువంటిది అంతకంటే ఘనతే ఉంది బ్రతుక్కి. ప్రయారిటీస్, రికగ్నైజింగ్ హిస్ పర్సనల్ ఐడెంటిటీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. రాజకుమార్తె కావచ్చు, రాజుకి భార్యగా ఇవ్వబడినటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే పర్వాలేదు, నాకు నువ్వెవరైనా సరే పర్లేదు. నాకు అన్నింటికంటే ఘనమేంటి అనంటే దేవుడు. ఓ ఎస్, దేవుని గురించి ఆరాధించే విషయంలో మన యాటిట్యూడ్ ఇదేనా కాదా? అలాంటి వ్యక్తి ఏమైపోయాడు?
ఏమైపోయాడు? భయంకరమైనటువంటి పాపంలో పడిపోయాడు. వ్యభిచారం చేశాడు, అబద్ధం చెప్పాడు, హత్య చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం అన్నమాట స్టోరీ. మనకి భయం వేయాల్సినటువంటి స్టోరీ, దిగులు వేయాల్సినటువంటి స్టోరీ. మూడు చేశాడు. ఏం చేశాడు? 3 వ్యభిచారం చేశాడు, అబద్ధంగా కన్వర్ట్ చేయడానికి అని చెప్పి అబద్ధం చెప్పాడు, హత్య చేశాడు. మీరు 11వ అధ్యాయం చివరి వాక్యం చూసినట్లయితే, దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగానుండెను. 12వ అధ్యాయంలో 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేశావు. 10వ వచనంలో, నీవు నన్ను లక్ష్యం చేయలేదు. 14వ వచనంలో, ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేశావు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు కనికరం గల దేవుడు, దేవుడు ప్రేమ గల దేవుడు, కరుణ గల దేవుడు, దేవుడు దయామయుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన మూర్తిమత్వం అది. ఒక లక్షణాన్ని ఇంకొక లక్షణానికి సెపరేట్ చేసి ఆయన ఫలానా కాబట్టి అలా చేస్తాడు, ఫలానా కాబట్టి ఇలా చేస్తాడు అనడానికి వీలేదు. ఆయన దేవుడు ఒక్కడే, ఏకత్వం. ఆయన లక్షణాలన్నీ కలిపి, we cannot fragment God's nature and God's attributes. దేవుని గుణాతిశయాల్ని మనం ముక్కలు చేయలేం. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, తన చిత్తానుసారి అని చెప్పి అతన్ని గమనించాడు, అతనికి విధేయత ఉందని చెప్పి చూశాడు, అతన్ని రాజుగా తన ప్రజల కోసం అని చెప్పి స్థిరపరిచాడు, రాజ్యం అతని కోసం అని చెప్పి వసించేశాడు. అయితే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మనిషి తన దృష్టికి దుష్కార్యం చేస్తే, అప్రియమైన దాన్ని చేస్తే దేవుడు ఊరుకోలేదు. Choices have consequences. నేను మొదటి నుండి చెప్తా ఉన్నాను. As an individual, as a community, as an individual, as a family, as an individual, as a nation. వ్యక్తులు కావచ్చు, సమూహం కావచ్చు. దీన్ని మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేస్తుంది. God is sovereign, but that doesn't mean I'm free from my responsibility. దేవుడు సార్వభౌముడు కాబట్టి నాకేమీ బాధ్యత లేదు అనుకోవడానికి వీల్లేదు. మన చాయిసెస్ అన్నింటికీ పర్యవసానాలు ఉంటాయి. వాటిని మనతో పాటు మన కుటుంబం, మనతో పాటు మన నేషన్ భరించాల్సిందే. దాని ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ మనకి ఇమీడియట్ గా అర్థం కాకపోవచ్చు, కానీ వాటి వల్ల మనం నలుగుతాం. ఏమంటున్నాడో చూసారా? 12వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. అబ్షాలోం సంగతి, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరు వానికి అప్పగించదను.
పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసేదివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును. అబ్షాలోము తండ్రి దావీదు తన సేవకులతో కలిసి రాజనగర్ని వదిలేసి తన ఉపపత్తుల్ని రాజనగర్కి అప్పగించి వెళ్ళిపోతే, రాజనగర్ని వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతే, ఆ ఉపపత్నులతోటి అబ్షాలోము సర్వ సమాజం చూస్తూ ఉండగా వాళ్ళతో శయనించడం అనేది బాహాటంగా అందరికీ అర్థమయ్యేలా చేయటం వెంటనే నెరవేరిందనమాట. వెంటనే దావీదు ఏమంటున్నాడు చూస్తారా? దావీదు ఏమంటాడంటే ఐ సిన్ అని అన్నాడు అనమాట. ఐ సిన్. దేవునికి తాను విరుద్ధమైంది చేశాడు అనేటువంటిది తనకు అర్థమవగానే నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు అక్కడే. 17వ వచనంలో దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలుగా. 20వ వచనంలో దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి ఇంటికి వచ్చి భోజనం చేశాడు. సో బైబిల్ రికార్డ్ చేసింది విషయాలన్నింటినీ కూడా. తాను చేసినటువంటి పాపాన్ని దావీదు ఏం చేశాడంటే ఓన్ చేసుకున్నాడు. అవును, ఇది నా పాపమే అని చెప్పాడు. నేనే పాపం చేశానని అన్నాడు. దేవునికి తన లైఫ్ ని సరెండర్ చేశాడు. ఆయనకు అర్థమైంది తాను చేసినటువంటి పాపం యొక్క ప్రభావం తన కుటుంబం మీదకి వస్తుంది అని చెప్పి, తన కుటుంబం సదాకాలము ఆ సఫరింగ్ ని అనుభవించాలి అని చెప్పి స్టిల్ తన వంతు ఏం చేశాడంటే తన పాపం యొక్క బాధ్యతని తను తీసుకొని దేవా నేను పాపం చేశాను అని అన్నాడు. పాపం చేశాను అన్నదానికే నాతాన్ ఏమంటాడంటే నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించండి. సౌలుకి దావీదుకి ఉన్నటువంటి తేడా, సౌలు పాపం చేసి నిన్ను ఆయన విసర్జించాడు అనంటే సౌలు దేవుని దగ్గరికి భయంతో వణుకుతో ఆసక్తితోటి వచ్చి తనని తాను అప్పగించుకోలేదు. ఇంకా 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 దేవునికి దూరం అయిపోయాడు. ఇంకా దూరం అయిపోయాడు. దావీదు ఏం చేశాడు అనంటే తాను చక్రవర్తి మహారాజు, స్టిల్ ప్రవక్త వచ్చి తన ఎదురుగా నిలబడి మాట్లాడితే దేవుడు తనకిచ్చినటువంటి వర్తమానానికి తనని తాను అప్పగించేసుకున్నాడు. దావీదుకి ఎవరో సహాయం చేశారు అనే అనుమానంతో అహిమయస్సు కుటుంబం మొత్తాన్ని అన్నమాట నరికి పడేసాడు పట్టుకొని సౌలు. కానీ తాను చక్రవర్తి అయి ఉంటే దీర్ఘదర్శి తన దగ్గరకు వచ్చి నీ దగ్గరికి నేను దేవుని దగ్గర నుండి వర్తమానం తీసుకొచ్చాను, ఆయన దృష్టికి నువ్వు దుష్కార్యం చేశావు, నువ్వు పాపం చేశావు, ఆ మనుషుడు నువ్వే అని అంటే అవును నేను పాపం చేశాను అని చెప్పి తనను తాను అప్పగించుకున్నాడు. మనం గమనించినట్లయితే వెంటనే వచ్చిన ఈ విషయాలు, వెంటనే అంటే వెంటనే. నేను ఇక్కడ కావాలని చెప్పి ఈ 2 సంఘటనలు ప్రముఖంగా పెట్టాను. 12వ అధ్యాయం తన మీద జడ్జిమెంట్. 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఒక కుమారుడు ఒక కుమార్తె మీద మోహించి ఆ అమ్మాయిని రేప్ చేయటం. అబ్షాలోము వచ్చి అమ్నోనుని చంపేసేయటం. అంటే తన తర్వాత రాజు కావలసినటువంటి వాడు అమ్నోను, ఇంటికి పెద్ద కుమారుడు. అలాంటి వాడు ఒక చెల్లిని, అంటే వేరే తల్లికి పుట్టినటువంటి అమ్మాయిని రేప్ చేస్తే అబ్షాలోము వచ్చి అమ్నోన్ని చంపేసేయటం.
నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, దావీదు ఎందుకు మౌనం దాల్చాడు? మీరు 13వ అధ్యాయం 21వ వచనం. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అంతే, ఇంకా వేరే ఏం లేదు. అబ్షాలోము అమ్నోన్ని చంపేస్తే 37వ వచనం చివరిలో దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అంటే ఈ విషయాన్ని మనం గమనిస్తే ఎందుకోసం దావీదు అలాగ మౌనం దాల్చాడు? ఎందుకని తన కుటుంబం మీద డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకోలేకపోయాడు? మరి గమనించినట్లయితే దావీదు చివరికి తన కుమారుడిని రాజుగా అభిషేకించేటప్పుడు మీరు గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలోనికి వెళితే, దావీదునికి మరణకాలం సమీపింపగా తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. ఎంత మంచి టీచింగ్ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ. నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది అన్నమాట. తన పాపాన్ని దేవుడు ఐడెంటిఫై చేసి చెప్తే వెంటనే రిపెంటెన్స్ తో, పశ్చాత్తాపంతో ప్రభువుకి సమర్పించుకున్నటువంటి వాడు తన కుటుంబంలో వచ్చినటువంటి ఇష్యూస్ ని ఎందుకని తను సెటిల్ చేయలేకపోయాడు? బత్షెబా తోటి తను చేసినటువంటి పాపం, బత్షెబా భర్త ఊరియాని ఆయన చంపించటం, అవి తన తల మీద నిలుచున్నాయి కాబట్టి తన పిల్లల దగ్గర మాట్లాడలేకపోయాడా? సొలొమోనుకి మాత్రం ఏం చెప్తారంటే, బీ ద మ్యాన్, ప్లే ద మ్యాన్. మనిషి, పురుషుడు, మానవుడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే నీ దేవుడే నీ యెహోవా అప్పగించిన దాన్ని కాపాడాలి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకోవాలి. గట్టిగా చెప్తున్నాడు, నీ లైఫ్ ఎలా ఉండాలి? బీ ద మ్యాన్. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో మాత్రం మాట్లాడలేకపోయాడు. ఎందుకని? వ్యక్తిగతంగా తన జీవితాన్ని బట్టి, తను చూపించినటువంటి ఆ బ్యాడ్ మోడల్ ని బట్టి మాట్లాడలేకపోయాడా? సైలెంట్ అయిపోయాడా? ఏమో మరి. నేను దావీదు గురించి దినవృత్తాంతాలు వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతాను. సాధ్యమైనంత వరకు ఇక్కడ మాట్లాడేసి మిగిలినవి అక్కడ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో తనకి దేవుని కోసం అని చెప్పి ఒక నివాస మందిరం కట్టించాలి అనేటువంటి కోరిక కలిగితే దేవుడు నాతాన్ని పంపించాడు అనమాట. నాతాన్ని పంపించి, నేనేమన్నా నీకు ఇల్లు కట్టమని ఏమైనా చెప్పానా? నాకు ఏమైనా ఇల్లు కావాలా అని 8వ వచనంలో అంటాడు, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించుతుని. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. ముందుకెళ్తే 10వ వచనం చివరిలో, దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఏమన్నాడు చూసారా? నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు? మాట్లాడితే ఇప్పుడు దావీదు దానికి రెస్పాండ్ అయినటువంటి విధానం ఎలా రెస్పాండ్ అయ్యాడో చూసారా? 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాడు, నా ప్రభువా యెహోవా,
ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఇంకా ఫ్యూచర్ కూడా ఇస్తావేంటి నాకు? యెహోవా నా ప్రభువా, దావీదని నేను ఇక నీతో ఏం చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియజేసేదివి. కాబట్టి దేవా, నా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడును లేడు. నీకు జనులొకటికై వారిని నీవు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును, దేవుడమైన నీవు ఐగుప్తు దేశములో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీయులన్నట్టు నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది? 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడని నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యమే, నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమునది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. His humility, his repentance, and his submission. తన చిత్తానుసారమైనటువంటి మనస్సు గల వ్యక్తి దేవుడు చెప్పడానికి తర్వాతి సంఘటనల్లో మనకి ఆయన చూపించినటువంటి వైఖరి, వినయం, విధేయత, లోబడినటువంటి తీరు. హీస్ ఎ హ్యూమన్ బీయింగ్. మానవుడు, మనుష్యుడు, మనలాంటి మనుష్యుడు. బైబిల్ ఆయన్ని ప్రవక్త అని చెప్పి రికార్డ్ చేస్తుంది, రాజు అని రికార్డ్ చేస్తుంది, గాయకుడు అని రికార్డ్ చేస్తుంది, దేవుని హృదయానుసారి అని రికార్డ్ చేస్తుంది. తనని తాను ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు దావీదు కుమారుడిగా వర్ణించుకున్నాడు. తనని తాను దావీదు సింహాసనాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి మెస్సీగా చూపించుకోవడానికి దావీదుని ఆయన వాడుకున్నాడు మోడల్ గా. ఎలాంటి లైఫ్ ఇది! పాపం చేశాడు, పాపానికి శిక్షను పొందాడు, తన కుటుంబం మీదకి తన జనం మీదకి శిక్ష వచ్చింది. అయితే పాపం చేశావని చెప్పి తను గుర్తిరిగినప్పుడు, తనకి చెప్పబడినప్పుడు తన హృదయం బద్దలైపోయి విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి ఇష్టమైన బలిని అర్థం చేసుకుని దేవునికి అప్పగించుకోవడం, దేవుని పట్ల విశ్వాస్యత చూపించడం, అలానే బ్రతుకు అని చెప్పి తన తర్వాత రాబోతున్నటువంటి రాజుకి, చక్రవర్తికి సూచించటం. ఆపేస్తున్నాను ఇక్కడ. 8:30 అయిపోయింది. మేబీ వన్ క్వశ్చన్. నేను మళ్ళీ దావీదు గురించి మాట్లాడతాను. మీకు దావీదు గురించి ప్రశ్నలు ఏమైనా అడగాలి అని అనుకున్నట్లయితే కనుక అడుగుదురు కానీ ఖచ్చితంగా. ఇవాళకి మాత్రం ఒక్క క్వశ్చన్ ఏదైనా సరే.